జూన్ 2, 2025 సాయంత్రం 5:09 పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ అనే ఏరియాలో ఒక సీసీటీవీ కెమెరాలో ఈ ఫుటేజ్ రికార్డ్ అయింది. ఇందులో ఉన్నది ఉమర్ అనే వ్యక్తి. కొద్ది నిమిషాల క్రితం అతను ఒక భయంకరమైన హత్య చేశాడు. పాకిస్తాన్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇంటర్నేషనల్ గా మొత్తం సెన్సేషన్ క్రియేట్ చేసింది. పాకిస్తాన్ లో 17 years ఏజ్ ఉన్న సనా అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆ రోజు సాయంత్రం తన ఇంట్లోనే ఉంది. వాళ్ళ అమ్మగారు కాయగూరలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళింది. అయితే వాళ్ళ ఇంటికి మార్కెట్ దగ్గరే కావడంతో మెయిన్ గేట్ వేయకుండా అలానే వెళ్ళిపోయింది. సరిగ్గా ఇదే అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఉమర్ అనే వ్యక్తి వాళ్ళ ఇంటి ముందు ఉన్న పొదల్లోనే 3 గంటల సేపు వెయిట్ చేశాడనమాట. ఇక వాళ్ళ అమ్మగారు ఎప్పుడైతే ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయారో ఉమర్ ఆ మెయిన్ గేట్ ని ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో కేవలం సనా అండ్ వాళ్ళ అత్తగారు లతీఫా మాత్రమే ఉన్నారు. ఉమర్ ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉండే లతీఫాని సనా ఎక్కడా అని అడిగాడు. ఇక లతీఫా ఏమో సనా పైనుంది అని చెప్పేసి ఇలా మెట్ల వైపు చేయి చూపించింది. అతన్ని చూడగానే లతీఫా అతను మేబీ సనా వాళ్ళ ఫ్రెండ్ అయి ఉంటాడేమో అని చెప్పేసి అనుకుంది. ఇక ఉమర్ మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోయిన తర్వాత సనాని బయటికి రమ్మని పెద్దగా అరిచాడు. సనా బయటకు వచ్చి అతను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. నువ్వు ఇక్కడ ఇలాంటివన్నీ చెయ్యొద్దు. ఇక్కడ ఇంట్లోనూ బయట మొత్తం సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. కొంచెం కూల్ అవ్వు, వాటర్ తీసుకో అని చెప్పేసి వాటర్ ఇచ్చింది. అలా కొద్దిసేపటి తర్వాత ఉమర్ సనాతో పెద్ద పెద్దగా అరవడం మొదలు పెట్టాడు. ఈ కేకలు కింద ఉన్న లతీఫాకు కూడా వినిపిస్తున్నాయి. అదేంటో చూద్దామని చెప్పేసి లతీఫా మెట్ల నుండి పైకి వెళ్తూ ఉందన్నమాట. అలా వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా ఆమెకి 2 సార్లు గన్ పేలిన సౌండ్ వినిపించింది. ఇక లతీఫాకు భయం వేసి వెంటనే పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళి చూస్తే అక్కడ సనా రక్తంతో తడిసి నేలపై పడి కొట్టుమిట్టాడుతూ ఉందన్నమాట. అక్కడే ఉండే ఉమర్ సనా ఫోన్ ని తీసుకున్నాడు. లతీఫాని గన్తో బెదిరించి అక్కడ నుంచి ఎస్కేప్ అయి వెళ్ళిపోయాడు అనమాట. ఇదే ఇన్సిడెంటే ఇక్కడ సీసీటీవీలో కూడా రికార్డ్ అయ్యింది. ఉమర్ సనా చెస్ట్ మీద 2 బుల్లెట్లు ఫైర్ చేశాడనమాట. ఆ సౌండ్ కి నైబర్స్ అందరూ ఆ ఇంటికి ఏం జరిగిందా అని చెప్పి చూడడానికి వచ్చేసారు. కొద్దిసేపటి తర్వాత బయటికి వెళ్ళిన సన్నా వాళ్ళ అమ్మ కూడా ఇంటికి వచ్చేసింది. కూతుర్ని ఆ పరిస్థితిలో చూసి చాలా భయపడింది అనమాట. ఇక వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నారు. కానీ అప్పటికే బాగా లేట్ అవడంతో హాస్పిటల్కి తీసుకెళ్లే మధ్యదారిలోనే ఆ అమ్మాయి చనిపోయింది పాపం. అసలంతకీ 17 సంవత్సరాల వయసున్న ఆ అమ్మాయితో ఉమర్కి ఉన్న శత్రుత్వం ఏంటి? ఆమె ఇంట్లోకి ఎంటర్ అయ్యి మరీ గన్తో కాల్చాల్సిన అవసరం అతనికి ఏముంది? పాకిస్తాన్ లో చాలా మంది సోషల్ మీడియాలో సనా చనిపోవడం చూసి పండగ చేసుకుంటున్నారంట. ఉమర్ సనా ఫోన్ ని తీసుకెళ్లిపోయాడు కదా, ఇంతకీ ఆమె ఫోన్ లో ఏముంది? దీని గురించి నేను క్లియర్ గా మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి.